కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు మరికొందరు కాపు ప్రముఖులు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ముద్రగడకు సీఎం సీటు ఏమైనా ఇస్తారా అంటూ కాపు నాయకులు కొందరు, తెలుగుదేశం నాయకులు కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఎకసక్యాలు ఆడుతున్నారు. నిజానికి ఏ పదవిని ఆశించకుండానే తాను వైసీపీలో చేరుతున్నట్టు ముద్రగడ పద్మనాభం గారు స్పష్టంగా చెప్పారు. ముద్రగడ కాపు కులంలో హైలీ రెస్పెక్టెడ్ లీడర్. ఆయన కుటుంబ నేపథ్యం కానీ వారి తండ్రి గారు కాలం నుంచి ఆయన కుటుంబానికి తూర్పుగోదావరి జిల్లాలోను పశ్చిమ గోదావరి జిల్లాలో మరి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తిగా కూడా ప్రజలు ఇతర కులాల వారు కూడా గౌరవిస్తారు. కానీ ఆయనకు ఓటు వేస్తారా లేదా అనేది వేరే విషయము. ఆయనను గౌరవించడం మాత్రము, ఆయన స్వచ్ఛమైన మనస్సు, కల్మషం లేని ఆలోచన ధోరణిని గౌరవిస్తారు. కాపుల కోసం నిజంగా పోరాడింది ముద్రగడేనన్న విషయం కాపులు గుర్తించారు. ఆయన కొడుకును బాబు పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆయన భార్యని కోడల్ని అనేక రకాలైన ఇబ్బందులు పాలు చేసి తిట్టారు. ఆయనను పూర్తిగా సక్సెస్ కాకపోయి ఉండవచ్చు. కాపులకు రిజర్వేషన్లు సాధించడంలో ఆయన సక్సెస్ కాలేదని, కానీ దాదాపు 3 దశాబ్దాలుగా కాపు రిజర్వేషన్, కాపులకు బీసీ హోదా ఇలాంటి వివాదాలను ఆయన అలైవ్గా ఉంచుతున్నారు. అవి తెరమరుగు కాకుండా కాపాడుకుంటున్నారు. ఆ రోజున కాపులకు రిజర్వేషన్ అవసరమా అంటూ పవన్ వెనకేసుకొచ్చాడు. సీఎం అని అరవమని చెప్పింది కూడా పవన్ కాదా? సొంత పార్టీ పెట్టి నేను తోపు తుడుం ఖాన్ అని చెప్పుకుంటూ జీ హుజూర్ అంటూ బాబుకు ఊడిగం చేస్తున్న కాపులను గంపగుత్తగా బాబుకు తాకట్టు పెడుతున్నా కూడా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వమని లోకేష్ చెప్పాక కూడా అహోం అంటూ బాబు పల్లకి మోస్తున్న పవన్ కంటే ముద్రగడ చాలా మెరుగు కాదా అని పరిశీలకులు అంటున్నారు. బాబుకు గులాంగిరి చేస్తున్న పవన్ ఇంతమంది కాపు ప్రముఖులు ఎందుకు బీడారు లేక ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆలోచించండి అని కూడా కాపు ఓటర్లను ప్రజలు, ఇతర సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, ముఖ్యంగా వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జనసేనలో చేరి వెళ్ళిపోయిన వారిలో కొంతమంది, బయట నుంచి మద్దతు ఇచ్చిన వాళ్ళు కొంతమంది, ముద్రగడ, హరిరామ జోగయ్య, దాసరి రాము జనసేనలో చేరి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఐఏఎస్ తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ రామ్మోహన్ రావు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు, అద్దేపల్లి శ్రీధర్, మాఖం రాఘవయ్య, మాదాసు గంగాధరం, రాజశేఖర్ లాంటి వారు జనసేనకు దూరంగా జరిగిపోయారు. జనసేన వైఖరిపై విసుగెత్తి సొంత పార్టీకి చెందిన రాయలసీమ మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి, ఆమె తనయుడు సందీప్ రాయల్ కూడా బయటకు వచ్చారు. చంద్రబాబు పల్లకి మోసే పవన్ వైఖరి నచ్చక జనసేనను తండ్రి తనయులు ఆకుల వెంకటస్వామి, ఆకుల జయలక్ష్మి గుడ్ బై చెప్పారు. ఇది ఇలా ఉండగా బీజేపీలో కూడా, అంటే జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్లో అంతా సరిగ్గా లేదని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. బీజేపీ నాయకులు, అంటే ఒరిజినల్ బీజేపీ నాయకులు అన్నామా, వారు చాలా అసంతృప్తితో లేఖ కూడా రాశారు. ఈ పొత్తులేంటి, సీట్ల కేటాయింపులేంటి, అభ్యర్థులపై ఈ వెన్నుపోట్లు ఏమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. బాబును తట్టుకోలేమంటూ వారు మోదీ, నడ్డా, అమిత్ షాలకు 9 మంది సీనియర్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు లేఖను రాశారు. తాము కూటమికి వ్యతిరేకం కాదు, కానీ పొత్తులో బీజేపీకి కేటాయించిన 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలను గమనిస్తే బీజేపీ కేటాయించిన సీట్లలో గతంలో టీడీపీ గెలవలేదు. అంత బలహీనమైన అసెంబ్లీ సీట్లను మన పార్టీకి ఇచ్చాడని ఆ నాయకులు లేఖాస్త్రంలో తెలియజేశారు. ఎంతో కాలంగా బీజేపీ కోసం పనిచేస్తున్న వాళ్ళకు కాకుండా బీజేపీలోకి బాబు పంపిన అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నారని కూడా వారు ఆరోపించారు. లేఖలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాక వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి దయాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరు సత్యనారాయణరాజు, రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు, శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ
సభ్యురాలు కె శాంతారెడ్డి, బీజేపీ సీనియర్ నేత జూపూడి రంగరాజు, మహిళా మోర్చా జాతీయ మాజీ కార్యదర్శి మాలతీ రాణి వంటి వారు ఆ లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖకు అధిష్టాన వర్గం, బీజేపీ అధిష్టాన వర్గం ఏమాత్రం విలువ ఇస్తుందో చూడాలి. అంటే ఆర్థిక పటుత్వం లేని వారిని కాకుండా చంద్రబాబు నాయకత్వంలో ఆర్థికంగా బలంగా ఉన్నవారికి సీట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా చేస్తున్నాడా అది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తాడని ముందే తెలిసిన చంద్రబాబు నాయుడు టీడీపీ వరిష్ఠ నాయకుడు వర్మను ఎందుకు పిలిచి మాట్లాడలేదు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆయనను వర్మను పార్టీ నుంచి బహిష్కరించినట్లు కూడా తాజాగా కొన్ని పత్రికా ప్రకటనలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం చూడాలి. వర్మ ఎదురు తిరిగి రచ్చ చేస్తే దానివల్ల టీడీపీ సీట్లు వదులుకోవటం అంటే మాటలా చాలా కష్టం. అయినా 21 సీట్లు ఇవ్వటం అంటే మాటలు కాదు. పవన్ కూడా గట్టిగా మాట్లాడి ఆ 21 సీట్లు తెచ్చుకున్నాడు అనే మెసేజ్ ఇవ్వటానికి చేస్తున్నారా? ఇదంతా నాటకంగా చేస్తున్నారా? నిజంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి వర్మ వైసీపీకి సహకరిస్తారా? ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా? పోటీ చేసినప్పటికీ అది వైసీపీకి పరోక్షంగా కలిసి వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద గోదావరి జిల్లా రాజకీయాల్లో రసవత్తరంగా మారాయి. వైసీపీ జాబితా ప్రకటనలో దాదాపు ఊహించిన స్థాయిలోనే ఉంది. తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను మార్చి ఈలి ఆంజనేయులు కుమారుడు ఈలి నానికి ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఈలి నాని ఇటీవలే వైసీపీలో చేరారు. కాకపోతే ఆయన సేవలను ఉపయోగించుకొని అక్కడ వైసీపీ సీటు గెలిపించుకోవాలన్న వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో కీలక సమయంలో చేరటం వల్ల ఆయన కాకుండా కొట్టు సత్యనారాయణ కాకుండా ఈలి నానికి సీట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వైసీపీ ప్రకటించిన సీట్లలో పెద్ద మార్పులు చేర్పులు లేకుండా అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా ఉంది. అలాగే సీటు ఇవ్వని వారు అసంతృప్తి చెందవద్దనని, వారిని భవిష్యత్తులో పార్టీ ఏదో రకంగా వారి సేవలను ఉపయోగించుకుంటుందని, ప్రభుత్వం కూడా వారి సేవలను ఉపయోగించుకుంటుందని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటంతో అసంతృప్తులు లేకపోతే అలాంటి గొంతులేమి వినిపిస్తున్నట్లు లేదు. అంటే కనీసం ఇప్పటికైనా వినిపించడం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ రాజకీయాల ఎన్నికల తేదీలు కూడా ప్రకటించారు కాబట్టి ఇంకా రాజకీయ వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.